అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. కోట శ్రీనివాసరావు గారు అకాల మరణం ఎట్లా చూస్తున్నారు? ఇండస్ట్రీకి ఇది తీరని లోటు అని చెప్పొచ్చు. నమస్కారం అండి. అందరూ వేణోళ్ళ చెప్తున్న మాటే ఇది. వారి మరణం అందరికీ విచారకరం. వారి ప్లేస్ని ఎవరు భర్తీ చేయలేరు. ఒక నట కోట నేల కొరిగిన వేళ మన తెలుగువారందరికీ, అదేవిధంగా వారిని అభిమానించే పరభాష రాష్ట్రాలకు కూడా ఒక విచారకరం, దిగ్భ్రాంతికరం. నేను పర్సనల్గా ఫీల్ అయ్యేది ఏంటంటే, ఆయన చేసినటువంటి అద్భుతమైన క్యారెక్టర్లు ఎవరో చేయలేదేమో. అన్ని రకాల వేరియేషన్స్ చేశారు. ఇప్పుడు కొత్తగా వచ్చే నటీనటులకు కావచ్చు, తర్వాత ఉత్సాహంగా నటన నేర్చుకుందామని ఇన్స్టిట్యూట్లో చేరతారు చూసారా, ఆ ఇన్స్టిట్యూట్లో చేరటం కాకుండా వీరి పాత్రలను ప్రత్యక్షంగా అదే సినిమాల్లో చూస్తే ఒక అద్భుతమైన నాలెడ్జ్ వస్తుంది. అంతకు మించి శిక్షణ ఇంకెక్కడ అవసరం లేదని. అవును, కామెడీ కానీ, విలనిజం కానీ, ఏదన్నా తండ్రి పాత్రలు కానీ, ఏ పాత్ర అయినా కానీ ఆయన యాప్ట్ అయినట్టుగా అసలు ఇంకెవరు కారు అనేటువంటి విధంగా అనిపిస్తుంది అని యాక్టింగ్ చూస్తుంటే. సో అవును, ఎందుకంటే వారు ఆ నటనని అవపోసన పట్టేశారు. ఆ పాత్రలోకి వెళ్ళిపోతారు. ఆయన ఏ పాత్ర అయినా ఆ పాత్రలోకి వెళ్ళిపోతారు. మనం చూస్తున్నప్పుడు కోట శ్రీనివాసరావు గారు కనిపించరు సినిమాల్లో, ఆయన చేస్తున్న పాత్రే కనిపిస్తుంది. అన్ని రకాల షేడ్స్ చేసినటువంటి ఒక అద్భుతమైన నటుడు మరి మనకు దూరం అవడం చాలా విచారకరం. మా అసోసియేషన్ విషయంలో నేను చెప్పాలంటే, మా సభ్యులైన అదే కాకుండా వారు మాకు ఎన్నో మార్గదర్శకాలు చెప్పడమే కాకుండా ఎన్నో పదవులు కూడా చేసి మా అసోసియేషన్ అభివృద్ధికి ఇతోధికంగా సహాయపడ్డటువంటి ఒక పెద్ద మనిషి. మా అందరూ బాబాయ్ బాబాయ్ అని పిలుచుకున్న, చిన్న పెద్ద తారతమ్యం లేకుండా దగ్గర తీసుకుని ప్రేమించే వ్యక్తి శ్రీ కోట గారు మరణం మనందరికీ తీరని లోటు. చివరిగా మీరు ఎప్పుడు కలిసారండి కోట శ్రీనివాస్ గారిని? అండ్ ఆయనతో మీకు ఎలాంటి అనుబంధం ఉండేది? అంటే జనరల్గా వారు బాగా యాక్టివ్గా ఉన్నప్పుడు కొన్ని చిత్రాల్లో మేము నటించడం జరిగింది. నాకు బాగా అనుభవం రాఘవేంద్ర అనే సినిమాలో నేను కొత్తగా సినిమాలు చేస్తున్నప్పుడు బాగా చిన్న డైలాగ్ అయినా బాగా చెప్పేసరికి, ఈయన బాగా చెప్తున్నాడయా, ఈయనకి డైలాగ్ పెంచండి అన్నటువంటి ఒక మంచి స్వభావం. నటుడికి అంతకన్నా ఎంకరేజ్మెంట్ ఏం కావాలండి? చిన్నగా ఉన్నప్పుడు మన నట జీవితంలో భయపడతాం. ఆ భయం లేకుండా చక్కగా అద్భుతంగా చెప్పినప్పుడు ఇలాంటి మహానటులు, దిగ్గజాలు మనల్ని ఎంకరేజ్ చేశారంటే ఆ నటులకి చాలా మార్గదర్శకం, ఒక ధైర్యాన్ని ఇచ్చినటువంటి ఒక మహానటుడని నేను భావిస్తున్నాను. ఈ మధ్య కాలంలో వారు చేసిన గొప్ప పని ఏంటంటేనండి, అనారోగ్యంగా ఉన్నప్పుడు ఏదో దుప్పట ముసుకేసుకుని కూర్చోకుండా ఆయన కొద్దిమంది నటీనటులకు ఫోన్లు చేసి ఇంటికి రప్పించుకుని మంచి చెడు మాట్లాడుతూ వారి అనుభవాలు పంచుకుంటూ చేశారు చూసారా. ఈ ప్రక్రియ ఎవరో ఈ మధ్యకాలంలో చేయలేదని. సినిమాలకు ఆయన నటనకు వెళ్ళలేకపోతున్నాననే ఉద్దేశంతో ఎలాగైనా ఆ ఫీల్డ్ని కొనసాగి, సాధారణంగా మన మానవ సైకాలజీ ప్రకారం ఏం చేస్తాం, వెనకబడిపోతే మనం ఇంకా కుచించుకుపోయి ఇక అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతాం. కానీ వీరు అలా కాదు. మనం అంతా చేసాం, ఒక అద్భుతాలు చేసాం. కానీ ఆ XYZ ఒక అద్భుతమైన నటులు ఉన్నారు, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలని వాళ్ళని పిలిపించుకుని మాట్లాడటం అనేది గొప్ప విషయం. అయితే మా సీనియర్ నటులలో కూడా ఒక మంచి లక్షణం వీరితోటి ఇంటరాక్ట్ అవ్వటం, ఏం చేస్తున్నావు బాబాయ్ అని అడగటం, వచ్చి కలిసి మాట్లాడటం, ఇట్లాంటివి కూడా వారు చేసిన దాఖలాలు వారికి నిజంగా జోహార్లు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.